నవ్వుకోవడానికి అందరికీ ఒక కారణం కావాలి. మీకు కారణం బదులు నా కోడలు దొరికింది. అత్తగా భానుకు మిమ్మల్ని అదుపాజ్ఞల్లో పెట్టడం అస్సలు తెలీదు. ఆ అత్తకు అత్తగా, ఈ ఇంటికి పెద్దగా మిమ్మల్ని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచటం నాకు తెలీదు. మేమిద్దరం కలిస్తే మీరు ముగ్గురు నవ్వుకోవడానికి కూడా తీరిక లేకుండా చేయగలం. పరాయి ఇంటి నుంచొచ్చిన ఆడపిల్లలు అమ్మా నాన్నని, తోడబుట్టిన వాళ్లని వదిలేసొచ్చి అత్తవారింట్లో జీవితాంతం ఉండాల్సొస్తుంది. కాబట్టి వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకోవాలని మా అత్తగారు నాకు నేర్పించింది. నేను నా కోడలికి నేర్పుతున్నాను. భానుకు నేర్పాల్సిన అవసరమే లేదు. కానీ భాను కోడళ్లకు నేర్పాల్సిన అవసరం వస్తోంది. పోయిన ప్రవల్లిక మీద మీరు ఎంత గౌరవం చూపించినా ఆమె తిరిగి రాదు. బతుకున్న వాళ్లని చిరునవ్వుతో పలకరించి చూడండి, చిరునవ్వే తిరిగొస్తుంది. చిరాకుతో మాట్లాడి చూడండి, మీరన్న చిరాకే తిరిగొస్తుంది. భాను విషయంలో ఎవరైనా నోరు జారి మాట్లాడితే నేను క్షమించను. అంజలి, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. సారీ బద్రి. దేనికి? మా నాన్న నీతో అలా ప్రవర్తించి ఉండకూడదు. నీకోసం ఎన్ని అవమానాలైనా పడ్డానికి సిద్ధంగా ఉన్నాను అంజలి. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. సింధు చీకటిగా మార్చిన నా జీవితాన్ని నువ్వు వెలుగులతో నింపాలి. నన్ను ఇంతగా ప్రేమిస్తున్న నీకు ఇన్ని అవమానాలు జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నాను బద్రి. నువ్వు బాధపడితే నేను చూడలేను అంజలి. నువ్వెప్పుడూ సంతోషంగా నవ్వుతూనే ఉండాలి. నీ మొహంలో చిరునవ్వు చూస్తే నాలో ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఏది ఒకసారి నవ్వు, నవ్వంజలి ప్లీజ్. నా బుజ్జి కదూ, నవ్వంజలి. గుడ్ గర్ల్. దాట్స్ మై బేబీ. అంజలి, నువ్వెందుకొచ్చావు? ఆబ్దికానికి పిలిచిన తర్వాత ఇంట్లో ఎవరొకరు రావడం మర్యాద. అందుకే నేనొచ్చాను. నాన్న మమ్మీని పంపిస్తానన్నారుగా. మమ్మీకి రావడం కుదరలేదు, అందుకే నన్ను పంపించారు. అయినా రమ్మని పిలిచింది నువ్వే. వచ్చాక ఎందుకొచ్చావని అడుగుతావేంటి? ఆహా, ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ ఇలా కొట్టుకుంటుంటే నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందో. అయినా వచ్చిన దానివి డైరెక్ట్ గా నా దగ్గరికి రాకుండా అడ్డమైన వాళ్ళతో మాట్లాడి నీకు. బద్రినేమైనా అంటే నేను ఊరుకోను. ఎన్నిసార్లు తిట్టినా కొట్టినా బుద్ధి రాని బేవర్ సెదవా. వీడికే లేని రోషం నీకెందుకు? బద్రి నా కోసమే ఇవన్నీ భరిస్తున్నాడు. నిన్ను ఆ భ్రమలో ఉంచుతున్నాడు. తాళి కట్టిన సింధుని జీవోత్సవంలా మార్చి నీ వెంట పడుతున్నాడు. వీడి మొహం చూసావా? ఎంత అమాయకంగా నటించాలని వీడు ట్రై చేసినా
తీవ్రవాది లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావో నాకు అర్థం కావడం లేదు. వీడి మాయలోంచి ఒక్కసారి బయటకొచ్చి చూడు. వీడి నిజ స్వరూపం ఏంటో నీకే తెలుస్తుంది. ఆపుతావా? నేనేం ఇక్కడికి నీతో నీతులు చెప్పించుకోవడానికి రాలేదు. ఏమిటి అక్క చెల్లెలు ఇద్దరు అక్కడే నిల్చొని మాట్లాడుకుంటారా? ఎలా ఉన్నావు అంజలి? బాగున్నాను జయమ్మ. మీ అమ్మ నాన్న రాలేదా? ఇంటి దగ్గర కాస్త పనుంది జయమ్మ, అందుకే నన్ను పంపించారు. అలాగా, రా కాఫీ తాగుదు గాని. ఉమ్. ఎందుకు అనవసరమైన ప్రయాసపడతావు? నువ్వు ఎంత ట్రై చేసినా అంజలి మనసుని మార్చలేవు. మా ఇద్దరి పెళ్ళి ఆపలేవు. చూడప్ప బద్రి, నేను సింహం లాంటిదాన్ని. అది గడ్డం ఉండి చేసుకోదు, నాకు గడ్డం లేదు కాబట్టి చేసుకోను. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. నాతో పెట్టుకోకు, దెబ్బ అయిపోతావు. మనం కలిసి నీ బర్త్డేని, నా బర్త్డేని, మన మ్యారేజ్ యానివర్సరీని, వ్యాలంటైన్స్ డేని ఇలా ఎన్నో సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏడాదికి ఒకసారి నేను ఇక ఆబ్దికం పెడుతున్నాను. అది నీకు ఆత్మశాంతినిస్తుందేమో కానీ నాకు మాత్రం మనశ్శాంతినివ్వట్లేదు. మా దగ్గర నటించడం ఓకే, ఆఖరికి ప్రవళిక దగ్గర కూడా నటిస్తున్నాడు. బహుశా నన్ను చూసి ఫీల్ అవుతున్నట్టు యాక్ట్ చేస్తున్నాడేమో. నువ్వు ఇలాంటి ఎన్ని జిమ్ముక్కులు చేసినా నా నిర్ణయం మారదే జయ. ఆబ్దికం ఆపడానికి వచ్చానన్నావు. ఏం చేసి ఆపాలని చూస్తున్నావా? ఏం చేయాలో చేసేసా, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. అర్థం కలదా? ఏం చేసావు? ఏజేకి కర్రీ చేసిన టేస్ట్ చూసి ఓకే చెప్పడం అలవాటు కదా. ఇప్పుడు అలాగే టేస్ట్ చూసి చేయి కడుక్కోవడానికి సింక్ దగ్గరికి వెళ్తాడు. అయితే ఏమవుతుంది? ట్యాప్లోంచి మరిగి నీళ్ళు వస్తాయి. ఏజీ చేయి మొత్తం కాలిపోద్ది, ఆర్థికం ఆగిపోద్ది. దుర్మార్గుడా, ఎంత పనిచేసావు? వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందబ్బా? హ్యాండ్ వాష్ చేసుకొస్తాను. నో! ఏయ్! ఏం జరిగింది? మై గాడ్, గ్రీన్ పీస్ కర్రీ. ఇదంటే ప్రవళికి చాలా ఇష్టం. అర్రే రే, ఇదే పడిపోయింది. యు బేకారి! ఏమైంది నీకు? ఎందుకు అరిచావు? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? ఎందుకు ఇలా కర్రీ నేలపాలు చేసావు? మీరు కర్రీ టేస్ట్ చూసి చేయి కడుక్కుంటే ఆ ట్యాప్ లోంచి మరిగే నీళ్ళొస్తాయి. మీ చెయ్యి కాలిపోతుంది. అందుకని ఆర్ యు మ్యాడ్? నీళ్ళేంటి, కాలటం ఏంటి? అసలు ట్యాప్ లో మరిగే నీళ్లు రావడం ఏంటేజీ? సింక్లో ట్యాప్కి గీత కనెక్షన్ ఉంటుందా? అలాంటి కనెక్షన్ ఇచ్చేది పిచ్చి వాళ్లే. ఏమో, బాను చెప్తుందంటే నిజమేమో.
ఆగండి, నేను చెక్ చేస్తాను. ఏది కూల్గానే ఉన్నాయి కదా. ఏయ్, ఏమైంది నీకు? నిలబడే కళ్ళగంటున్నావా? పిచ్చిపడి తిరుగుతున్నావా? ఒకదానికే పొంతం లేకుండా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేను చెప్తాను ఏజే. ముందే గ్రీన్ పీస్ కర్రీ అంటే తనకిష్టం లేదని చెప్పింది. నీ కోసం కాదు, ప్రవళికత్తయ్య కోసమని దక్షక్క నీకు చెప్పింది. తనకిష్టం లేకపోవటం ఒక కారణం, ప్రవళిక అత్తయ్యకు నచ్చిన కర్రీ కావటం ఇంకొక కారణం. అందుకే ఆ కర్రీని పడేయటానికి ఒక వంక పెట్టుకొచ్చింది. కనీసం ఆ వంకైనా అతికేలా ఉందా? ఏమైంది బాను? అయ్యి ఓకే? ఐ థింక్ నీకు రెస్ట్ అవసరమేమో అనిపిస్తుంది. నన్ను అందరి ముందు మెంటల్ని చేసి పారేశాడు ఈ మెంటలోడు. నువ్వు నాకు ఆబ్దికం పూర్తయ్యేదాకా కనిపించావంటే మామూలుగా ఉండదు. ఏజే భానుల మధ్య ఇప్పుడిప్పుడే దూరం తొలగిపోయి దగ్గరవుతున్నారు అనుకుంటుండగా ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల వీళ్ళిద్దరూ మళ్ళీ మొదటికొస్తున్నారు. భగవంతుడా, ఏజేలోని కోపాన్ని తగ్గించి ప్రవళిక ఆబ్దికం ప్రశాంతంగా జరిగేలా చూడు స్వామి. ఏజే, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేజేయమ్మా. ఏ తల్లి తన బిడ్డ ఒంటరితనాన్ని చూడలేదు ఏజే. మనసు ప్రశాంతంగా ఉంచుకొని జరగాల్సిన కార్యక్రమం జరిపించేజే. ప్రవళిక ఆత్మకి శాంతి కలుగుతుంది. ప్రవళికకి శాంతి లేకుండా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుందా బేకారి? అసలు బేకారి గుర్తొస్తేనే. ఏజే, నువ్వు కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. నా కోపానికి కారణమే ఆ బేకారి. ప్రతి మనిషిలోనూ కోపతాపాలుంటాయి, కానీ అవి మన అనుకున్న వాళ్ళ మీదే ఎక్కువ చూపిస్తాం. అది కోపమైనా ప్రేమైనా. నా దృష్టిలో తప్పు చేస్తే రెస్టారెంట్లో సర్వర్ అయినా ఒకటే, ఇంట్లో మనిషి అయినా ఒకటే. నాకు భేదాలుండవు. తను కావాలనే కర్రీ కింద పడేసిందని ఎలా అనుకుంటున్నావు? కళ్ళ ముందే కదా జరిగింది. పొద్దున్నుండి భాను చేస్తున్న పనులన్నీ చూసి కూడా అలాగే అనుకుంటున్నావా? ఏంటి చేయమా, ఇప్పుడు ఆ బేకారి తప్పేం లేదంటావా? నేనే అనవసరంగా తన్ని తిట్టానంటావా? ఆ బేకారి ఎంత బీభత్సం సృష్టించినా తన్నే వెనకేసుకొస్తున్నావు. ఎందుకు చేయమా? ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు
జరగాల్సిన కార్యక్రమం చూడు ఏజే. ప్రవళిక ఆబ్దికం జరిగేదాకా ఆ బేకారి నాకు కనపడటానికి వీల్లేదు. భాను తప్పకుండా ఉండాల్సిందే. భాను నీకు భార్య అయింది అంటే దానికి కారణం ప్రవళిక. అందుకే తన చేతుల మీదుగా ఆబ్దికం జరగాలని అన్ని పనులు చేసింది. భాను ఉంటేనే ప్రవళిక ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలుగుతుంది. ఒప్పుకో నాన్న, నా కోసం, ప్రవళిక కోసం. సరే, నువ్వు నాకు ఆబ్దికం పూర్తయ్యేదాకా కనిపించావంటే మామూలుగా ఉండదు. ఇక్కడ కూర్చున్నావేంటి? మీరు కనిపించొద్దన్నారు కదా. ఇలా మెట్ల మీద కూర్చున్నా కనిపిస్తావు. ఇంకెక్కడ కూర్చోవాలో అర్థం కాలేదు. సరేరా, ఎక్కడికి? నువ్వు ఆబ్దికం జరిగే చోటుకి రావాలి. నేనా? ఎందుకు? వద్దన్నారు కదా. అక్కడ నీ అవసరం చాలా ఉంది. ముందురా. హే, ఇదిగో, ఇక్కడ కానీ నువ్వు లేకపోతే పంటలు పండవు, వానలు కురవు, క్షామం తాండవిస్తుంది, ప్రపంచం ఒంటరిదైపోతుంది, నా కుటుంబ సభ్యులు దిక్కులేని పక్షుల్లో అల్లాడిపోతారు, శాస్త్రం ఒప్పుకోదు, సాంప్రదాయం మంట కలిసిపోతుంది. చివరికి ఇదిగో ఈ పంతులు గారికి గుండెపోటు వచ్చినా వస్తుంది. మీరే కనిపించొద్దని మీరే తీసుకొచ్చారెందుకేజీ? కార్యక్రమం సవ్యంగా జరగాలి కదా. ఆ పిండిలు ఇవ్వండి. ఏమిటి నాన్న ఇది? లక్ష్మణ్ రేఖలా? ఈ రేఖ ఏంటి బాబు? లక్షణమైన రేఖ. మనందరికీ రక్ష కావాలంటే ఈవిడి కక్ష దాటి బయటికి రాకూడదు. చూసావా జయమ్మ, నీకు మాట ఇచ్చినట్టే భానుని ఆబ్దికానికి తీసుకొచ్చి నిలబెట్టాను. ఇప్పుడు నీకు సంతోషమేనా? ఈ గీత దాటితే భగ్గున మండుతుందా? అక్కడ కాదు, ఇక్కడ మండుతుంది. నువ్వు ఈ కార్యక్రమం పూర్తయ్యేదాకా ఈ గీత దాటి రాకూడదు. అమ్మాయి ప్రభాస్, నాకప్పుడే ఆకలేస్తుంది. అంతా అయ్యాక అందరితో పాటు భోంచేయి. అందాక కదలకుండా నిలబడు. పంతులు గారు, మీరు కార్యక్రమం మొదలు పెట్టండి. యస్య వానామరూపాభ్యాం యాదే వీసర్వమంగళాద్రియో సంస్మరణాత్మ సాంసర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ ఏషా నిత్యవర్స్య జయమ్మా, జయమ్మా, వసుదేవ
జయమా యాపిల్ యాపిల్ ఒకటి